ఇట్లాంటివి 14 బూనభాండములైన అట్లా రాసినటువంటి గ్రంథాలకి పెట్టడానికి చోటు సరిపోదు. అది. అందుకే దేవుని యొక్క వాక్యములో ఉండే ఐశ్వర్యాన్ని దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు తెలియజేయడం కొరకై పరిశుద్ధాత్ముని సహాయం ఇచ్చాడు. మాతృభాషలో బైబిల్ గ్రంథం ఇచ్చాడు. ఈ గ్రంథం చదువుటకు ఇష్టం పుట్టాలంటే వీళ్ళారా ప్రార్థన అనేటువంటి ఒక నిష్ట కలిగినటువంటి వారమై దాన్ని తప్పక చేసినట్లయితే మోకాళ్ళ మీదుండి చదువుచున్న కొలది, ధ్యానించుచున్న కొలది విలువైన ప్రశస్తమైన అనాది కాలం నుంచి దాచిపెట్టబడిన ఇంకా ఇంతవరకు ఎంతమంది బోధ చేసినా సరిపోని ఆ మించినటువంటి విషయాలని పరిశుద్ధాత్ముడు ఏం చేసి పెట్టాడు అందులో రాయించి సవివరణ చేసుకునేదానికి పరిశుద్ధాత్ముడే రాయించాడు కాబట్టి ఆయన వివరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఒకరే ఉండండి, ఇద్దరే ఉండండి, కుటుంబమే ఉండండి, సంఘమే ఉండండి, ఎంతమందన్నా ఉండండి, ఎవరు లేకపోని నువ్వు ఒక్కదాని ఉన్నా నువ్వు ఒక్కడి ఉన్నా ఏం పర్వాలేదు. ఒకటే మాట ప్రభువా అని ప్రార్థన చేసి మొదలు పెడితే నీ వాక్యం దగ్గర తండ్రి అధ్యక్షత వహిస్తాడు, కుమారుడు నాయకత్వం వహిస్తాడు, పరిశుద్ధాత్ముడు నీతో ఉండి నీలో ఉండి నీకు ప్రబోధిస్తూ ఉంటాడు. అది అతి విలువైన అద్భుతమైన అనుభూతితో కూడినటువంటి అద్భుత దివ్య సన్నిధి పిల్లారా అక్కడ బయలుపరుస్తాడు ప్రభు. అందుకే బైబిల్ని చదవటం ఎవరైనా చదువుతారండి. కొంతమంది చదవడానికి సాధగలదండి, చదవడానికి టైం ఉండొచ్చు చాలా మందికి. అయితే బైబిల్ను ధ్యానించేది, దైవ వాక్యాన్ని ధ్యానించేది అలవాటు చేసుకుంటే వాని జీవితం బంగారుమయం. ఎప్పుడు వాడు పరలోకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ దేవుని యొక్క స్పర్శానుభూతిలో ఆనందించి సంతోషిస్తూ ఉంటాడు. ఒక ప్రేయసి, ఒక ప్రియుని ఒడిలో ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క నిమిషం, ఆ క్షణికాలకములో సమస్తమును మర్చిపోయి విలీనమైపోయిన విధానంలో పిల్లరా ఒక పాపైన మనుష్యుడు రక్షింపబడి ఆ దైవ సాన్నిధ్యం దైవ సాన్నిధ్యాన్ని వాడు అనుభవించినంతసేపు తను తాను సంపూర్ణంగా మర్చిపోయి దైవ విలీనమవుతారు. అదే ఆత్మవశుల పడము అని అర్థం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన దైవానుభూతి. అందుకే మనం ఇచ్చి దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని అలవాటు పడాల. ఏం కావాలా? అలవాటు పడాల. అప్పుడు చూడండి మన బ్రతికి ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంటుంది. అంటే శ్రమలు తప్పుతాయి అనుకుంటే ఇంకెక్కువ కొంచెం తక్కువ కాదు. కానీ అది ఏది కూడా నీ కనీసం వెంట్రుక కొనను కూడా కదిలించలేవు. నిబ్బరంగా ఉంటావు. నిమ్మలంగా ఉంటావు. నువ్వు స్తోత్రం అంటావు. అది ఏమైనా గాని. అర్థమైందా? ఏమి చింతా చీకు నీకుండదు. దేవుడే సెలవిచ్చాడు. ముందే చెప్పాడు నాకు అంటాడు. అంతే. ఇంక మారుమాటే మాట్లాడడు. సరే. కాబట్టి ఆమోసు గ్రంథం యొక్క మరి ఈ 3వ వచనంలో దమస్కు చేయాల్సిన పని చేయకూడని పని చేసిండు అని రాయబడింది. చేశారు ఆ జనం. అది నాకు దోషముగా కనిపించింది. అయినా 3, 4 సార్లు చెప్పినా అది వినలా. అందుకే నేను శిక్షించాలనుకుంటున్నాను అని చెప్పాడు. అంతే. ఇదండి సంగతి. కాబట్టి దమస్కు చేయాల్సింది ఏంటి మరి? ఇక్కడైతే లేదు. దమస్కు అర్థం ఏంటంటే గోనెపట్ట నేయువాని నివాస స్థలం. ఏం పేరండి? గోనెపట్ట నేయువాని నివాస స్థలం అని అర్థం. గోనెపట్ట నేయువాని నివాస స్థలం అనంటే వారు కంప్లీట్‌గా భూమిని తడుపుతారు. లేక వర్షం పడ్డప్పుడు చక్కగా నాగళ్ళతో దున్నేస్తారు, దున్నగొడతారు, దున్నుతారు. దున్నిన తర్వాత చక్కటి విత్తనం వేస్తారు. అది ఏపుగా పెరుగుతుంది. ఏపుగా పెరిగిన తర్వాత దాన్ని కోస్తారు. దాన్ని ఎండబెడతారు. దాన్ని దుల్లగొడతారు. అందులో విత్తనాలొస్తాయి. ఆ కర్రను తీసుకొని పోతారు.
ఆ కర్రలన్నిటిని కట్టలు కడతారు. వాటిని ఒక మడుగులో ఒక నీళ్లుండే చోట ఆహ్, అసలవి మునగవు. కానీ బలిమీటికి తొక్కి వాటి మీద రాళ్ళెత్తుతారు. అలా ఎత్తి నానింది అనుకున్నటువంటి దినములు పూర్తయినప్పుడు దాన్ని వెలుపలికి తీసుకొచ్చి దాని నుంచి నార తీస్తారు. నార తీసి ఆ నారని సన్నగా తీస్తే ఏమొస్తుంది అంటే పురికోస, సుతిలి, తాడుకు పేనుకోవడానికి ఉపయోగపడే జనుమెళ్తది. ఏమెళ్తది? ఆ నారంతా జనుము. ఆ జనుముతో గోనె పట్టలు నేస్తారు. ఏం నేస్తారు? మా చిన్నగున్నప్పుడు అప్పుడు చక్కెర కానివ్వండి, లేక ఈ పంట పొలాలకి వేసేటువంటి మసాలా కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా దేంట్లో వచ్చేవంటే జనుముతో తయారు చేసిన గోనె పట్టాలలో నింపి పంపించేవాళ్ళు. వ్యవసాయదారు వ్యవసాయం చేసినంక ధాన్యమంతటి వాటిని నింపి అలా జోకిచ్చి ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ ప్లేస్‌లో ఏమొచ్చింది? అంత ప్లాస్టికొచ్చింది. ప్లాస్టికొస్తే వీని తెలివి మండ మొత్తం క్యాన్సర్ చుట్టుకుంటుంది. క్యాన్సర్ కారకమని అందరికీ అర్థమైంది పరిశోధనలో. ఇప్పుడు తెలివొచ్చి మళ్ళీ అమ్మలారో! మీరు బట్ట సంచులు తెచ్చుకోండి. మేము కవర్లివ్వము. కవరమినన్ని బేడీలేస్తున్నారు. జుల్మానా వేస్తున్నారు. అబ్బో! నేరమది. నేరం, నేరం. ప్లాస్టిక్ సంచులు రద్దు అన్నారు. ఇప్పుడు మళ్ళా ఏడికొచ్చింది మన సంగతి? మళ్ళీ జనుముతో తయారు చేసినటువంటి ఆ! సంచుల కాడికొచ్చాం. ఈ సంచులు, ఈ బుట్టలు పట్టుకొని పోవాల. అంతే. ఇంగా అంతకు మించి వాడామంటే అది మంచిది కాదు. అందరికి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు గూడా ఈ ఈ యొక్క షాపుల వాళ్ళు గూడా ఏం జేస్తున్నారు? కాబట్టి గమనించండి. ఆ పని జేసేవాళ్ళు వీళ్ళు. జనుమును తీసే పని వీళ్ళది. వాళ్ళ జాతే అది. వాళ్ళ కుల వృత్తే అది. వాళ్ళ ప్రధానమైనటువంటి పనే అది. ఇది దమస్కు వారి యొక్క పని. ఆ పనికి ఉపయోగించేటువంటి సాధనాలు వీటి చేత చనువు పండించి, వాటి చేత దుల్లగొట్టి, వాటి చేత జనుము తయారు చేసి, దానితో గోనె పట్టలు నేసేవారు. ప్రాముఖ్యమైన పని ఏం పని వాళ్ళది? గోనె పట్ట నేయువాని నివాస స్థలం. గోనె పట్ట నేయువాని నివాస స్థలం. గోనె పట్ట నేస్తారు వారు. ఆళ్ళ వృత్తి అది. ఆ పని. ఆ పని మానేసారట. చూసారా? అది దోషం అంటే. అంటే చేయాల్సిన పని మానేశారు. ఆ సాధనాల్ని వేరే వాడికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడొచ్చింది సమస్య, దోషం. అందుకే నీ జీవితంలో సమస్యేంటి? నా జీవితంలో సమస్యేంటి? మన కుటుంబంలో సమస్యేంటి? మన సంఘంలో సమస్యేంటి? మన సహవాసంలో సమస్యేంటి? క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సంఘాల్లో సమస్యలేంటి? ప్రియులారా, నానా రకాల రంగాల్లో సమస్యలేంటి? అంటే చేయాల్సిన పని చేయకుండా, చేయకూడని పని చేయటం. అదే దోషం. ఆ దోషం నీ మీద మోపాను. నువ్వు సరి చేసుకో అని చెప్పినా 3 సార్లు, 4 సార్లు చెప్పాను. వినలే. అందుకోసం నేనే నీ మీద అగ్గి వేయబోతున్నాను అని చెప్పేసాడు. ఇదండి. కాబట్టి ఇప్పుడు గోనెపట్ట నేయువాని నివాస స్థలం అంటే ఈ గోనెపట్టలు మనం ఇప్పుడు ఎన్నెన్నో వాటికి వాడతారని మనం చూసాం. చూసామా లేదా? చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఈ గోనెపట్ట దేనికి వాడతారు అని వాక్యంలో ఉంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో ఇలా రాయబడింది. అదేమిటంటే 4వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకరు. ఎస్తేరు గ్రంథం గమనించండి. జరిగినదంతయు తెలియగానే ఆ! ఎవరంట? మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని, పట్టణం మధ్యకు బయలు వెళ్లి, మహాశోకముతో రోదనము చేసి చాలండి. గమనించండి ఇక్కడ ఏమి సంభవించింది అంటే,
మొర్దెకై అనే ఆయన బట్టలు చింపుకున్నాడు. గోనె పట్ట వేసుకొని, బూడిద పోసుకొని, పట్టణం మధ్యకు బయలు వెళ్లి, శోకము, రోదనము చేసాడు అని రాయబడింది. అంటే గమనించండి ఆత్మీయంగా గోనె పట్ట యొక్క పనితనం ఏంటి అంటే, సరే మనం ఇప్పుడు శరీర సంబంధంగా మనం వాడుకునే విధానాన్ని చూసాం. సరే అది అలా ఉండనివ్వండి. అంటే దేవుని గ్రంథంలో దేవుని ప్రజలైన వారుగా మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అనే దాన్ని మనం గమనిస్తే, ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేసేవారై యుండిరి అని మనం గమనిస్తే, ప్రియులారా వాళ్ళు గోనె ఒక పట్ట వేసుకొని ఏదైనా ఉప్పెన, ఏదైనా ప్రమాదం, ఏదైనా బాధకరమైన విషయం, ఏదైనా నిరసన, ఏదైనా వాళ్ళు వ్యక్తపరచాలా దేవుని దగ్గర అనంటే ఏం చేసేవాళ్ళంటే గోనె పట్ట వేసుకునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? గోనె పట్ట వేసుకునేవారు. గోనె పట్ట వేసుకొని ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? నినివే అనగా యోనా గ్రంథంలో చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు నాశనమును ప్రకటన చేయగా ఆ! నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి హ్మ్. ఉపవాస దినము చాటించి హ్మ్. నిత్యాన్ని అల్పులేమి హ్మ్. ఇతరులను గోనెపట్ట కట్టుకొనిరి. చాలండి. ఏమైందంట? నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి విశ్వాస ఆ! ఉపవాసమును చాటించి గనులేమి అల్పులేమందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చాలు. గనులేమి అల్పులేమి. అల్పులేమి. ఈ సంగతి 6వ వచనం. ఆ సంగతి నినివే రాజులకు ఆ వినపడినప్పుడు సంగతి మెల్లమెల్లగా నినివే రాజు దగ్గరికెళ్ళిపోయింది. అతడు తన సింహాసనం మీద నుండి దిగి ఆయన సింహాసనం మీద నుంచి దిగినాడు. తీసివేసి తన రాజవస్త్రాలు తీసివేశాడు. కొని గోనె పట్ట కట్టుకున్నాడు. బూడిదలో కూర్చున్నాడు. అంతేకాదు. 8వ వచనం. ఆ! ఒకవేళ దేవుడు ఆ! కొని ఆ! హ్మ్. హ్మ్. చల్లార్చుకొనను గనుక ఆ! పుచ్చుకోకూడదు. మనుషులేది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లను తాగకూడదు అన్నాడు. అలాగే చేశారు. 10వ వచనంలో రాయబడింది. ఆ! పట్టణంలో చాటించిన ఈ ఈ ఆ ఒకటని అట్లా గీత ఉంటది చూడమ్మా అన్ని నుంచి చదవాలి. ఆ నినివేవారు తమ ఈ నినివే తమ చెడుతనములు మానుకొనగా చేయుచు దేవుడు చూచి వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపడిన వాడై చేయదని తను చేయుదునని ఇచ్చిన కీడు చేయక మానేను. తన మాట ప్రకటింపమన్నాడే. కీడు చేస్తానని ఆ కీడు చేయక తాను మానివేసెను. చాలండి. ఇదండి గోనెపట్ట యొక్క రహస్యం. అంటే గోనెపట్ట దమస్కు వారిని అర్థం చేసుకోండి. దమస్కు వారు ఎస్పెషల్లీ ఎవరికైనా గోనెపట్టలు సరఫరా చేయాలంటే తప్పనిసరి అక్కడికే వెళ్లి తెచ్చుకోవాలి. ఎక్కడైనా గోనెపట్టలు అమ్ముతున్నారంటే ఇవి దమస్కు వారివేనా? అందుకే ఇంత మంచిగున్నాయి. వాళ్ళేనండి చాలా మంచి చేస్తారు. చాలా బాగున్నాయి. ఇవి మంచిగా ఉపయోగపడతాయి అని తీసుకుపోయేవాళ్ళు. అయితే ఈ దమస్కు తన లక్షణం అది. అవునండి. మేము వాడుతున్నాం. ఇవి మా ఇంట్లో గూడా మేము వాడుతుంటాం. వాడడమే గాదు. మేము ఏం చేస్తామంటే, మా పితరుల కాలం నుండి మాకేదైనా కీడు వస్తుందంటే, ఏదైనా మా ప్రవక్తలు ఏదైనా చెప్పారంటే, మేమందరం వస్త్రాలు విడిచేస్తాము. గోనెపట్ట
చుట్టుకుంటాము. గోనెపట్ట వేసుకొని కూర్చుంటాము. బూడిద చల్లుకుంటాము. లోకము రోదన చేసి అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. అంతే. మా కీడు తొలగిపోతుంది. దేవుడు మా విషయమై మళ్ళీ సంతోషపడి మనకు దీవెనిస్తాడు. కరువొస్తే వర్షమిస్తాడు. ఇంకేదైనా ప్రమాదం వచ్చేదుంటే అది తప్పదిస్తాడు. ఆ విధంగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడండి. ఈ గోనెపట్టు సామాన్యమైంది కాదండి అని చెప్పేవారు. ఎవరండి? దమస్కు వాళ్ళు. ఈ అనుభవం ఎవరికుంది ముందు అంటే దమస్కు వారికుంది. ప్రియులారా, అయితే వాళ్ళేం చేశారు? అంటే ఈ దమస్కు వారు ఏ పనైతే చెయ్యనో, గోనెపట్టను దేనికైతే ఉపయోగించనో, లేక ఉపయోగించవలసినటువంటి గోనెపట్టలు తయారు చేయకుండా, ఆ గోనెపట్టలు తయారు చేయడం కొరకు వారి పనిముట్లను ఉపయోగించాల్సినటువంటి దానికి బదులు లేని దయ్యం పట్టింది వీళ్ళకి. ఇప్పుడు తమది కాని పనిని అనవసరంగా గిలాదు వారి తెరువుబోయి వాళ్ళను ఈ ఇనుప పనిముట్లతో వాళ్ళను ఏం చేస్తున్నారంట? నూర్చుతున్నారు వాళ్ళని. రాకుతున్నారు వాళ్ళని. చంపుతున్నారు వాళ్ళని. కాని పని చేసి దీన్ని చూసిన దేవుడికి కోపం వచ్చింది. "అరేయ్! ఇది మంచిది కాదని చెప్పాను మీకు. ఇది మంచిది కాదు. బాబు ఇది మంచిది కాదు" అని 1, 2, 3, 4 సార్లు చెప్పాను. మీరు వినలేదు. కాబట్టి మిమ్మల్ని నేను అప్పగిస్తున్నా. నేనే మీ మధ్యలో అగ్గి వేయబోతున్నా అని కోపం తెచ్చుకున్నాడు. చూసారా? కాబట్టి ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ నా కుటుంబాల్లో, మన సంఘములలో, మన సహవాసములో, క్రైస్తవుల లోకంలో ప్రియులారా, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క విరుద్ధమైనటువంటి అంటే మనకు సానుకూలంగా లేకుండా ప్రతికూలంగా తీర్పు తీర్చబడినట్టు అప్పగించబడుతున్నాం అనేక పరిస్థితుల కంటే నా ప్రియ సోదరి సోదరులారా, మనమేదో చెయ్యకుండా మానేసి చెయ్యకూడనిది ఏం చేస్తున్నాం? చేస్తున్నాం. సింపుల్. పరీక్షించుకుంటే చాలు. ప్రభా నేనేం చేస్తున్నాను? నేనేం చేసేవాడిని? ఏం చేసేదాన్ని నేను? నేను, నా భార్య, నేను, నా భర్త, నేను, నా కుటుంబం, నా పిల్లలు ఏం చేసేవారిమి? నా పితరులు చేసినట్టు నేనేం చేసేదాన్ని? నేనేం చేయటం అనేటువంటిది చేసే వాడిని. అవును. ఇప్పుడు చేయకూడనిది చేస్తున్నాను. అందుకే ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నా. వా నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగి మరలా గోనె పట్ట వేసుకోగలిగితే, వస్త్రాలు తీసివేసి గోనె పట్ట చుట్టుకొని, గోనె పట్ట పరుసుకొని, బూడిద పోసుకొని, మహారోదనముతోనూ శోకం పెట్టి ఆయన సన్నిధిలో మనం వేచి ఉండి ప్రార్థన చేయగలిగితే, తాను చేయదలిసిన కీడును, ప్రకటించిన కీడును మనకు చెయ్యకుండా దాన్ని ఉపసంహరించుకొని మనకు క్షమాభిక్ష పెడతాడు. మనం ఈ పని ఎప్పుడైతే చేస్తామో ఆయన పశ్చాత్తాపడతాడు. ఎవరు పశ్చాత్తాపడతాడు? ప్రకటించిన ప్రభువు. ఉగ్రతను నీ మీద కుమ్మరిస్తానన్న ప్రభువు. తాను కీడు రాజేస్తానని ఆజ్ఞాపించినటువంటి దేవుడే ఉపసంహరించుకొని కంటికి నీరు తీసుకొని, అయ్యయ్యో! ఎంత పొరపాటయిపోయింది. చానా నష్టం జరిగిపోయేది నా పిల్లలకి. రైట్. ఓకే. ఓకే. నేను రాను మీ తీరును రాను. ఓకే. దాన్ని కూడా వెనక్కి తీసేసుకుంటా. తీసేసుకో. చూసారా? ఈ పని ఎన్నో సార్లు వాళ్ళు చూసారు. ఎవరు చూసారు? దమస్కు వారు చూసారు. దమస్కు వారి పితరులు చేసిన సంగతులు, అలా చేసినప్పుడు వారు పొందినటువంటి సంగతులను చూసారు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. గోనె పట్ట కట్టి ప్రార్థన చేసిన అనేక మంది రాజులు, పశ్చాత్తాపడి బూడిద పోసుకున్నటువంటి రాజులు, ఎంతోమంది భక్తులైనటువంటి వారు
వారు ఆ ప్రకారమైన స్థితి కలిగినటువంటి వారై ప్రార్థన చేసినప్పుడు ఎవ్వరి ప్రార్థన కూడా కాదని ఎప్పుడు ఏం చేయలేదు దేవుడు. తృణీకరించలే. ఇది అండి. అందుకే మన జీవితాల్లో ఇది మనం మర్చిపోయాం. ఇది మనం చేయటం లేదు. ఎంతైనా నా మునుపటి దినాల్లో చేసినట్టు మేము ప్రార్థన చేయలేకపోతున్నాం. నేను చేయలేకపోతున్నా. నా కుటుంబం చేయలేకపోతుంది. నా సంఘం చేయలేకపోతుంది. అంత బిజీ, బిజీ, బిజీ. ఏం బిజీ? ఈ బిజీ అంతా కలిసి బూజు పట్టబట్టే. అంతే ఇంకా. నష్టమే గాని దానివల్ల వచ్చిన లాభమేమి? మనం అనుకుంటున్నాం. ఏదో చేస్తే ఏమో అయితది. ఏ ప్రార్థన కూర్చుంటే పనైతదా? అబ్బా! ఏం అద్భుతమైన మాట ఇది. ప్రార్థన అనుకుంటూ పోతుంటే పని కాదంట. నేను సేవకొచ్చినప్పుడు రేపు చెప్తానులే గాని సాక్ష్యం. ఉట్టిగా చెప్తున్నాను. సేవకొచ్చినప్పుడు పెద్ద మందిరం. అందులో ఒక్కడిని సేవకొచ్చాను. ఎవ్వరు లేరు. దానంతా తుడుచుకోవాల. హ్మ్. ఇన్ని బాసనలు తోముకోవాల. పెద్ద బహువైనడు బట్టలు ఉతకాల. పెద్దవాళ్ళయి, ఆడవాళ్ళయి, ఆహ్, చిన్న పిల్లలవి. రోత బట్టలు గూడా ఉతకాల. నేనేమో పిల్లోడిని. మా ఇంట్లో అయితే నేను చిన్నవాడిని. అసలు నా ప్లేట్ చుట్టుపడ్డ ఎంగిలి మెతుకులు కూడా మళ్ళీ ఏరి దాంట్లో వేసేవాడిని కాదు. నేను చానా పెద్దగయ్యే వరకు మా వదినలు నాకు స్నానం చేయించారు. సుఖవంతంగా, సౌఖ్యంగా అందరి ప్రేమలను, మన్ననలను పొంది బతికినవాడిని నా ఇంట్లో. ఇదంతా కొత్త వాతావరణం. సేవ అనే పేరుకొస్తే ఇదేందిరా బాబు! అనుకునేవాడిని. ఇదే సేవ అయితే నేను ఈ సేవ చేయ స్వామి అని చెప్తాను. కానీ నేను నేను చెప్తాను చూడండి. అంటే బండెడు బాసనలు, బవ్వనెడు బట్టలు, మార్కెట్‌కెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, నేనే 2, 3 కూరలు చేయాలి, టేబుల్ మీద పెట్టాలి. ఫిష్ మార్కెట్‌కెళ్ళాలి, ఫిష్ తెచ్చుకోవాలి, వాటిని కడుక్కోవాలి, మసాలాలు రుబ్బుకోవాలి, కర్రీ చేయాలా, ఫ్రై చేయాలా, ఉడకబెట్టి ముళ్ళు తీసి కట్లెట్స్ చేయాలి. ఇవన్నీ చేసి, అవన్నీ టేబుల్ మీద పెట్టి, నిన్న మొన్నటిది చారుంటే, పాసిపోయినట్టు కనిపించే అన్నముంటే, అన్నంలో దాన్ని పోసుకొని నా కడుపు నింపుకోవాలి. ఇది నా సేవ. అలాంటి టైంలో ప్రార్థన ఎప్పుడు తక్కువ కాలేదు. వాక్యం చదవడం ఎప్పుడు తక్కువ కాలేదు. కానీ నేనలా ప్రార్థన చేసుకొని, నేనలా బైబిల్ చదువుకొని, ఇవ్వాల్సిన సమయం ప్రభువుకిచ్చిన తర్వాత, వీటన్నిటి కొరకు ప్రార్థన చేసి ఆరంభించినప్పుడు, నేను చేసినట్టు అనిపించేది కాదు. చాలా సందర్భాల్లో వంట చేసేటప్పుడు టైం లేక పాటల పుస్తకం అక్కడ పెట్టుకొని, ఆ పాటల పుస్తకంలో పాటలు పాడుకుంటూ, చూస్తూ వంట చేసేవాడిని. అయితే నేనే అనుభూతిని పొందేవాడినంటే, ఎంతో భారంగా ఉండేది. చానా పనుండేది. కానీ సునాయాసంగా పనంతా అయిపోయేది. ఇటు అటు చూస్తుంటే ఎవరో సాయం చేసినట్టు అనిపిచ్చేది. నేను ఎందుకంటే అందరున్నా ప్రభువుని నమ్మిన తర్వాత నేను అనాథనయ్యాను. ఇక నాకెవరైనా పరిచయం అంటే ఆ ప్రభువే. కన్న తల్లైనా, తండ్రైనా, తోబుట్టువులైనా, నాకున్న కష్టం ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నా ప్రభు ఒక్కడు తప్ప నాకింకెవరు లేరింకా. అప్పుడు నాకాయన అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఆ అంటే ఓ, ఓ అంటే ఆ అన్నట్లు నాతో ఉండేవాడు. ప్రియులారా, అందుకే
నేను పని ఎంత గొప్పది, పెద్దదైనా ఆ పని కొరకు ప్రార్థన తక్కువ చేసేవాడిని కాదు. అంటే ఎప్పుడో 11, 12 గంటలకు పడుకోవాలా? మళ్ళా గదే 4 గంటలకు లేవాలి. అట్లా లేస్తేనే నేను దేవుని సమయానికి దేవునికి ఏం చేయగలను? ఇవ్వగలను. అలా ఇచ్చి ఆరంభించేవాడిని. అందుకే నేనెన్నడూ ఎప్పుడు నేను ఒక్కడిని చేసిన పాపాన పోలేదు. నాతోటు ఎవరో సహాయం చేస్తున్నట్లు అటు మళ్ళీ ఇటు చూసేసరికి పని అయిపోయేది. ఆడుకుంటూ, పాడుకుంటూ. నేను మాటలు చెప్పట్లేదు సుమా. నేనేదో పుస్తకంలో చదివి చెప్పట్లేదు. నాకు ఆ పుస్తకాలు చదవడానికి టైం లేదు. నేను పుస్తకాలే చదవలేదు. నా బతుకే ఒక పుస్తకం. ఎన్నో పుస్తకాలున్నాయి. అందుకే ఇంక ఏమీ చదవలా. మనకు పోనీ కూర్చొని బోధలు విందామంటే కూడా నన్ను తొందరగా పరిచర్యకు పంపించారు. ఇవన్నీ చేయాలా మళ్ళా ఆదివారం నాడు. అసలు ఆదివారం ఎంత పెద్ద మందిరం. తుడుచుకునేవాడిని, సాపలేసేవాడిని, బలరొట్టె చేసేవాడిని. ఆహ్, ద్రాక్షారసం అన్నీ కలిపి పెట్టేవాడిని. వచ్చే 40, 50 మందికి సాంబారు, రైస్ చేసేవాడిని. వచ్చే సేవకునికి, అక్కడుండే సేవకునికి గాని, ఓ 2 లేక 3 కూరలు చేసేవాడిని. నన్ను పంపిన చోటికి ముందు పోయి ఆరాధన ప్రారంభించేవాడిని ప్రార్థన. అంతే ఇంకా. మారుమాటే లేదు. ఇంకా సచ్చినట్టు పరుగున పరిగెత్తుకు రావాలి. మీరెందుకు లేటొస్తున్నారని ఏనాడు అనలేదు. ఎందుకు లేటొస్తున్నారని ఎప్పుడు అనలే. నేనెక్కడికెళ్తానో నేనొస్తున్నానని తెలిస్తే చాలు. అందరూ సెట్ రైట్. సమస్య లేదు. నేను అనేవాడిని కాదు. పిల్లరా ఎలా సాధ్యం ఇది? ఆ! అదే చెప్తున్నా. పని ప్రార్థన చేస్తే పనవుతదా? నీకేం తెలుసు సోమరిపోతువు నువ్వు. నీకు ఒళ్ళు బరువు సోమరిపోతావు. సమయానికి లేవవు, సమయానికి పడుకోవు. సమయానికి పడుకోకున్నా కనీసం సమయానికైనా లేస్తావా? లేవవు. నీలోప్పుడు ఆశే లేదు. అందుకే ఆడవాళ్ళు నాకే కంప్లెయింట్ చెప్పరు. అన్న ఎందుకు రాలేదు అంటే అని చెప్పరు వాళ్ళు. మా సంఘాల్లో ఉండేవాళ్ళు ఎవ్వరు చెప్పరట్లా. తల ఉంచుకుంటారు, సపరేట్‌గా ఎళ్ళిపోతారు. అన్న ఏం చెప్పినా అన్న సంగతి అంతా తెలుసు. మనం చెప్పుకోలేం అని ఎళ్ళిపోతారు. అందుకే 10 గంటలకు ప్రార్థనని పిఠాపురంలో అనౌన్స్‌మెంట్ చేస్తే ఈస్ట్ గోదావరి పిఠాపురంలో అనౌన్స్‌మెంట్ చేస్తే నేను వేములవాడ నుంచి ఈరోజు బయలుదేరి అక్కడికి ఎప్పుడో 3 గంటలకు, 4 గంటలకు ఉదయకాలం దిగి 9:30కి నేను ఆరాధన ఆరంభిస్తా. హాఫ్ ఎన్ అవర్ ముందు. అదంతే. అది అలవాటైపోయింది. నేనెన్నడూ ఎందుకు లేటొస్తున్నానని చెప్పలే. ఇప్పుడు ఎవరైనా ప్రార్థన ముందు చేయాలి, ఎక్కువ సేపు చేయాలా, ఆరాధన చేయాలనుకుంటే నాకంటే ముందొస్తే మీకు దొరుకుతది, లేకపోతే దొరకదంటే అట్లొచ్చే వాళ్ళు తయారయ్యారు. అందుకే అటు మళ్ళీ ఇటు చూసేసరికి మందిరం నిండిపోద్ది. నేనన్నాం, మీరెందుకొస్తున్నారు లేట్ అన్నా నేను. పిల్లరా అందుకే ప్రార్థన చేస్తే పనైతదా? ఆ! అయితది అని అంటుంటారు. అనుభవించు. అనుభవిస్తే దేవుడు నీకేం చేస్తాడు? నీ పిల్లల్ని తిట్టకు. నువ్వు మోకరించి మొట్టమొదలు. నీవు అనవసరంగా ఆడిపోసుకోకు. మోకరించి మొట్టమొదలు. నువ్వు చెప్పదలసిన కార్యమును ముందు నువ్వు చేయడానికి ప్రయత్నం చెయ్యి. చాలు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ద్వారా తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే అవర్ డీడ్స్ షుడ్ బి ఆ! లౌడర్ థాన్ అవర్ వాయిస్. మన యొక్క నోటి నుంచి వచ్చే మాటల యొక్క శబ్దం కంటే మన క్రియలు ఏం చేయాలండి? ఆ! వినిపించాలి. కనిపించాలా. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? తన కార్యాన్ని జరిగిస్తాడు. నేనేదో మొత్తం పర్ఫెక్ట్ దేవదూతని అనుకోకండి. నా అంత చెండాలమైన పరిస్థితులు ఇంకెవ్వరికీ రావద్దు. నా పరిస్థితి చెప్తే ఇంకా చాలా కష్టతరమైన విషయం. అయినా సరే దేవుడు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా
ప్రార్థన అనేటువంటి విషయం ఏం చేస్తుందంటే, మన సమస్యల్ని పరిష్కారమే కాదు, మన హక్కులు తీర్చడమే కాదు, మనుషుల్ని మార్చడమే కాదు, అసలు మనల్ని మార్చి మనల్ని చేయడమే కాదు, సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడానికి ఇష్టపడి, "మేమొచ్చాము. నువ్వెక్కడికెళ్తున్నావు ఇంకా" అంటారు. ఇది దేవుని పరివారమును మనం ఆహ్వానించేటువంటి దివ్య లక్షణాలు కలిగి ఉండాల్సిన వారము. అందుకే కొంచెం అతిశయోక్తి చెప్తున్నానేమో కొన్ని విషయాల్లో. దయచేసి అవన్నీ ఏం పెట్టుకోకండి. ప్రభు నమ్మదగినవాడు. ఆయన మహిమకు, ఘనతకు ఆయన ఒక్కడు మాత్రమే పాత్రుడు. ఆయన ఒక్కడినే ఘనపరచాలి. గమనించండి. ఇప్పుడు మనం గోనె పట్ట చూస్తున్నాం. ఈ దమస్కు వారికి బాగా వారు అసలు పండించే పంట వారి వృత్తే ఆ వృత్తి. అందుకే వాళ్ళు మంచి అనుభవం కలవారు. గోనె పట్టును గూర్చి. అయితే ఇది ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళు? అది మానేసి, దాన్ని నిర్లక్ష్యం చేసి, ఏం చేస్తున్నారు అంటే, పనికి మాలిన పని చేస్తున్నారు. అందుకే దయచేసి మనం ఇక్కడ క్షమాపణ కోరుకోవాలి. ఇదే దోషం అంటున్నాడు ప్రభు. కాబట్టి ఈ దోషం సమస్తమైన మన కీడులకు మూలం ప్రియులారా. ఈ దోషం సమస్తమైన కీడులకేంటిది? మూలం. అనవసరంగా అత్త మీద, కోడల మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, అక్కచెల్లెల మీద, అన్నదమ్ముల మీద, సేవకుని మీద, సేవకురాళ్ళ మీద, లేకుంటే సహోదరి, సహోదరుల మీద, సంఘాల మీద, సంఘం మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఆడిపోసుకోవడం కాదు. అది అవసరం లేదు. స నీలో దోషముంది. ఏం పాపం లేకపోయినా ఏముంది? దోషమైతే ఉంది. ఆ దోషం ఏంటంటే చేయాల్సింది నువ్వు చేయక మానేశావు. చెయ్యకూడనిది నీది కాని పని చేయాలనుకో నువ్వు ఆటోమేటిక్‌గా చేయాల్సింది చేయకపోతే చేయకూడనియన్నీ ముంగటికొచ్చి ఏం చేస్తాయి? కూర్చుంటాయి. దయ్యాలు కూర్చున్నట్టు కూర్చుంటాయి. అది ఒకటి ఇక్కడ లాగుతది, ఒకటి అక్కడ లాగుతది, ఒకటి అక్కడ లాగుతది, ఒకటి ఇక్కడ లాగుతది. ఇక నెమ్మదిగా పో. ఇది పరిస్థితి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ సంగతి తెలుసు ఎవరికి? దమస్కు వారికి తెలుసు. అయినా సరే వాళ్ళు చేయాల్సిన పని ఇడిచిపెట్టారు. చేయకూడనిది ఏం చేసినారు? చేస్తా ఉన్నారు. అందుకే ఈ చిన్న ప్రార్థన చేసుకోవాలి ఫస్ట్ మనం. ఏమని? ప్రభువా! నన్ను మీరు క్షమించండి. నేను చేయవలసింది చేయట్లేదు ప్రభువా! దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ప్రభువా! దయచేసి కనికరించి నేను చేయాల్సినటువంటి ఈ గోనెపట్ట పని ఏదైతే ఉందో తరచుగా నేను చేస్తూనే ఉండాలి. ఎడతెగకుండా ఉండాలి. ఆ ప్రకారంగా నాకు సహాయం చేయి తండ్రి. నన్ను ఆదుకో తండ్రి. అలా నన్ను సిద్ధం చెయ్యి ప్రభు. నా పరిస్థితిని సిద్ధం చెయ్యి ప్రభు. ఇది పని చేయకుండా ఆటంకపరిచేటువంటి శోధన, పరిశోధన అనేటువంటివి దూరపరిచి దయచేసి నన్ను భద్రపరచు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు వీళ్ళరా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తారండి మీరు? దమస్కంటే, దమస్కంటే అలా ఖచ్చితంగా ఎలా చెప్తారు? ఎలా చెప్తానా? చూడండి. ఆదికాండం. ఆదికాండం అండి. ఆదికాండం. ఆదికాండం 24 అధ్యాయం. 24 అధ్యాయం. ఆదికాండం 24 అధ్యాయం. పదకొండవ వచనం నుంచి చదవండి. ఆదికాండం కరెక్టేమో. 24 అధ్యాయం సరిగ్గా మనసులో పెట్టిన వాళ్ళకి చెప్తున్నా. 11వ వచనం చదువుతున్నారు చూడండి. ఆ! ఆ! స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు
యుద్ధ ఒగవంటే ఎంతమ్మా? ఆ! తన ఒంటెలను మోకరింపజేసి ఇట్ల నేను ఆ! నా నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి చూపుము. ఆ! నాను నిలుచుచున్నాను. ఆ! వచ్చుచున్నారు. ఆ! చేసి నీ గర్భఫలమని నేను చెప్పగా ఆ! ఆ! అని ఆ! చెప్పును ఆ! కా ఆ! నా యజమానుని మీద అనుగ్రహం చూపించమని తెలుసుకుందువలెను. ఒకాయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అసాధ్యమైన ప్రార్థన, అసంభవమైన ప్రార్థన. ఇది దేవుడికే పరీక్ష. ఏం ప్రార్థన తెలుసా? అమ్మో! ఈ మనుషుడు సామాన్యుడు కాదు చూడండి. ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన మొదలుపెట్టాడు. "ఏయ్! ఒంటెలారా మోకరించండి" అన్నాడంట. అన్ని మోకరించినాయంట. అన్ని మోకరించిన తర్వాత ప్రార్థన మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? "నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా! నీవు నా ప్రార్థనకు జవాబివ్వు. నేనొచ్చిన కార్యమును సఫలీకృతం జెయ్యి. అది ఎలా చేయాలంటే అది అంతా నీకే తెలుసు. నేను పెడుతున్న కండిషన్ ప్రకారంగా చేయాలి నువ్వు" అన్నాడు. అదేంటిది? నీళ్లు చేదుకును వేళాయెను. బావి దగ్గరికి ఆడపిల్లలందరూ వస్తూ ఉన్నారు. వచ్చే వేళవుతుంది. అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు, "అమ్మాయి నేను త్రాగుటకు నిలిమ్ము" అనంట. అంటే ఆ అమ్మాయి ఏమనాలంటే, "నీవు త్రాగుము, నీ వంటలన్నిటికి నేను నీళ్లు చేదిపోయుదును" అనాలి. ఆ అమ్మాయే నా యజమానుని కుమారునికి భార్య అయ్యుంటది. ఆమెను నేను తీసుకొని పోతా. దీన్ని బట్టి నాకర్థమవుతుంది. నీవు నా ప్రార్థన విన్నావు. నా యజమానునికి కరుణ, జాలి చూపిచ్చావు, అనుగ్రహం చూపిచ్చావు అని అర్థమవుతది. అని ప్రార్థన చేసేసాను. నాకు తెలిసిన విషయమే ఇంక. ఏ అమ్మాయైతే ఆ! ఏ అమ్మాయినైతే, "అమ్మా నాకు దాహం నిలిమ్ము" అన్నాడు. అంతే. ఆ మాట అన్న తర్వాత నీళ్లు ఉంచడమే కాకుండా, "మీరు త్రాగుము, మీ వంటలన్నిటికి నేను చెదిపోయుదును" అన్నది. వంటలన్నిటికి చెదిపోసింది. ప్రియులారా! అప్పుడు మొదలుపెట్టాడు. "నువ్వెవరు కుమార్తెవు? నీ ఊరేంటి? నీ పనులేంటి? మీ నాన్న పేరేంటి? మీ అత్తమ్మ పేరు మీ అమ్మమ్మ పేరేంటి? అన్నీ మొదలుపెట్టి మెల్లగా అయ్యగారు ఇంకా పని మొదలుపెట్టాడు. ఆమెనే అని తెలిసిపోయింది. కరెక్ట్‌గా అబ్రాహాం సంతానమైనటువంటి లేక అబ్రాహాం యొక్క బంధువులైనటువంటి వారింటికే ఏం చేయబడ్డాడు? నడిపించబడ్డాడు. ఇది మనకు తెలిసిన విషయం. ఇది చెప్పడం ఆహ్, చెప్పాల్సిన పని లేదు. కానీ చెప్పాలి కదా! ఆ! ప్రార్థన చేసినోళ్ళు ఎవరు చెప్పండి? ఆ! ఎలియాసర్. ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? చెప్పండమ్మా. ఆ! ఎవరు ప్రార్థన చేశారు అని అంటున్నాను. అబ్రాహాము దాసుడైన ఎలియాజర్. ఎలియాజర్ యొక్క ఇంటి పేరేంటి చెప్పండి? చదవండి ఇప్పుడు. ఎక్కడుందో చెప్పండి? ఆ! జెనెసిస్ చాప్టర్ 15 ఆ! వర్స్ 2 చదవండి. అందుకు అబ్రాహాం, "ప్రభువైన యెహోవా నాకేమిచ్చిన ఏమి? నేను సంతానం లేనివాడనైపోవచ్చున్నానే. ఈ దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా" అన్నాడు. ఇప్పుడు చెప్పండి. ఎవరో ఈయన? ఈయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి చెప్పండి? దమస్కు వాడండి. దమస్కు వాడు. ఎవరి ఎలియాజర్ అంటే దమస్కు వాడైనటువంటి ఎలియాజర్. ఇక దమస్కు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అంతస్తుని
దమస్కు యొక్క ప్రార్థనా పటుత్వాన్ని, దమస్కు వారి యొక్క పశ్చాత్తాపాన్ని, దమస్కు వారు ఎన్ని సార్లు, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని రకాల ఉపద్రవాల నుంచి తప్పించబడి, ఎన్ని గొప్ప కార్యాలు ఈ ప్రార్థనలు చేయటం ద్వారా వారు జయమొందినారో, ఎంత నిశ్చిత కలిగినటువంటి వారో ప్రార్థనలో అనే సంగతి దమస్కు ఎలియాజరు తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇదండి దమస్కు యొక్క పని. ఇలాంటి దమస్కు వారు చేయాల్సిన పనిని వాళ్ళు మానేసి ఆ పనిముట్లతోటే పనికిమాలిన పని చేస్తూ గిలాదు వారిని నూర్చితే 1, 2, 3 సార్లు లేని కయ్యాలు పెట్టుకుంటే, లేని దయ్యాలు ఎక్కించుకుంటే, లేని పనికిమాలినటువంటి కొట్లాటలు పెట్టుకొని తమది కాని పని చేస్తూ ఇష్టమున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే, అలా వక్రదారి వెళ్తూ ఉంటే బుద్ధి చెప్పాడు 1, 2, 3 సార్లు. వినలేదు. నాలుగోసారి ప్రయత్నం చేశాడు. వినలే. ఇప్పుడు నేను అగ్ని వేయడానికి వస్తున్నా. నేను అగ్ని పంపిస్తా అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాను చేస్తున్నామంటే దమస్క్ అంటే ఏంటి? దమస్క్ అంటే ఏంటి? దమస్క్ అంటే మనుషులు మాత్రమే ప్రార్థన చేయరక్కడ. అర్థమైందండి మీకు? దమస్క్ అంటే మనుషులు మాత్రమే ప్రార్థన చేయరు. వారు పశువుల కాపర్లా పశువులు మోకరింపజేస్తారు. గొర్రెల కాపర్లా గొర్రెలను మోకరింపజేస్తారు. ఒంటెల కాపర్లా ఒంటెలు మోకరింపజేస్తారు. కుక్కలు సాదుకుంటున్న ఎవరన్నా కుక్కల్ని మోకరింపజేస్తారు. నక్కల్ని మోకరింపజేస్తారు. అడ్డొస్తే సింహాన్ని గూడా మోకరించి కొద్దిసేపయినాక దీనికి కావాలంటే నువ్వు మోకరించు ఫస్ట్ అంటారు. ఎవరిని? చెప్పండమ్మా. ఇన్నిటన్నోడు సింహాన్ని అనడా? అంటాడా అనడా? అంటారని ఎంతమంది విశ్వసిస్తున్నారు చెప్పండి చేయెత్తండి. ఆ! ధైర్యం లేదు. చెప్పండి. నోరు మూయి లైన్ అంటాడు. షట్ అప్ యువర్ మౌత్. వి విల్ ప్రే. డియర్ ఫ్లయింగ్ టైగర్ అంటాడు. నమస్కువాడు. అబ్బో బాబోయ్! నువ్వు సామాన్యుడివి కాదురా నాయనా. ఓకే. మోకరిస్తున్నా అంటే అంతే. సాగిలపడతాయి. 2 కాళ్ళు ముంగటికని అలా చూసినట్టే చూసి ఏం చేస్తాయి? ఇలా. అలా అంటాయా? అనవా? చెప్పండి. అంటాయా? అనవా? అంటే అంత పవర్‌ఫుల్, అంత శక్తివంతమైనటువంటి దమస్క్ అది. ఆ దమస్కులో నుంచి వచ్చిన ఎలియాజర్ అబ్రాహాము యొక్క పెద్ద దాసుడు. ఆ దాసుడైనటువంటి ఎలియాజర్ తెలియజేస్తున్నాడు. అబ్రాహామునకు అర్థమైంది బాగా. ఏమర్థమైందో తెలుసా? నమ్మకంగా పని చేసుకొచ్చే వాళ్ళలో ఈ దాసుడొక్కడే పనికొస్తాడు. ప్రార్థనాపరుడు, ఆత్మీయంగా వెళ్తాడు, షరతులు పెడతాడు. ఏదైనా కింద పడో, మీద పడో మొత్తం మీద నా కుమారునికి చక్కటి అమ్మాయిని తీసుకొస్తాడన్న నమ్మకం ఎవరికుంది? అబ్రాహాముకుంది. "ఎట్లుందయ్యా" అని అడిగినామనుకోండి. "ఎట్లుందయ్యా నీకు" అంటే అబ్రాహాం ఏమంటాడు? మీకర్థమైంది గదా! నా ఒంటెల్ని మోకరింపజేసి ఏం చేసేవాడు? ఇప్పుడు ఒంటెలు తీసుకుపోయాడు. అంతకుముందు కోళ్ళుండే కోళ్ళని అట్లే చేశాడు. గొర్రెలుండే గొర్రెలు అట్లే చేశాడు. మేకలుండే మేకలు అట్లే చేశాడు. పశువులుండే పశువులు అట్లే చేశాడు. మా కాపర్లందరికీ నేర్పిచ్చాడు. మా కాపరులు, నా పనివారు, నా ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే, ఈ ఎలియాజరు లాంటి వాడే. ఇలా ఎలా నా క్యాంప్ ఇలా తయారైందంటే, వీడు దమస్కు నుంచి వచ్చినవాడు. దమస్కు నుంచి వచ్చినవాడు. దమస్కుకు ఆధ్యాత్మికమైన చరిత్ర నువ్వెంత సేపు ధ్యానించినా, మనం ఎంత సేపు చెప్పుకున్నా ఒడవనంత చరిత్ర కలిగింది దమస్కు ప్రియులారా. ఎస్పెషల్లీ ఆధ్యాత్మికంగా, ఎస్పెషల్లీ ఆధ్యాత్మికంగా బలమైనటువంటి ప్రార్థన చేసే, ఉపవాసము చేసే, పశ్చాత్తాపపడే, తప్పును చేసిన వెంటనే ఒప్పుకొని కన్నీరు కార్చే, బూడిద పోసుకునే, మహారోదనము శోకం పెట్టే అలవాటు, అభ్యాసం ఈ దమస్కు వారిది ప్రియులారా. అందుకే దమస్కును గురించి దైవవాక్యం సెలవిస్తుంది. దైవవాక్యం సెలవిస్తుంది. అయ్యయ్యయ్యో! మీరు జనము పండించి జనముతో నారబట్
గోనెపట్టలు తయారు చేసి, ఆ గోనెపట్టల్ని సరఫరా చేసేటువంటి ఓ గొప్ప భక్తులు గదా మీరు. లోకమంతటికి కూడా మీరు, నా ప్రజలైన వారికి మీరందరూ అనేకులు గోనెపట్టలు సప్లై చేసి, వారిని పశ్చాత్తాపతులుగా చేసి, ప్రార్థనాపరులుగా చేసి నటువంటి జాతి మీది. ఈ దినం అది మానేసి, అనవసరంగా మీరు కొట్లాటల్లో దిగారు. అది నాకిష్టం లేదంటాడు. అది నాకిష్టము లేదు. అందుకే నేనేమంటున్నాను, 1, 2, 3, 4 సార్లు చెప్పాను. వినలేదు. అందుకే మిమ్మల్ని ఏం చేస్తా? అప్పగిస్తా. చూసారా ఎంత ప్రభావం కలిగిందో? దమస్కులో నుంచి వచ్చినవాడు ఇంత శక్తివంతమైన ప్రార్థనాపరుడు. మౌంటైన్ మోకరింపజేసి, ఎవరో అమ్మాయి తెలియనటువంటి ప్రదేశానికి వెళ్లి, ఆ దేవదేవుని దగ్గర కండిషన్ పెడితే, ఆ దేవదేవుడు ఎంతమంది బయలుదేరారో తెలీదు గానీ, ఆ అమ్మాయిని ముందే సిద్ధం చేసి, ఆ అమ్మాయికి ఏమి నడిపించాడో ఏమో గాని, ఆ అమ్మాయి ఈయనను అంతమంది కన్యకల్లో ఆ అమ్మాయినే కలుసుకునేటట్టు ఇదంతా పని పెట్టిండు. ఎవరు పెట్టారు ఈ పని? అబ్రాహాం పెట్టినాడు. ఎలియాజర్ ఎవరికి పని పెట్టిండు? అది అరేంజ్ చేయాలి. ఆయన సంగతి అంతే. ఇంక మాట్లాడట్లేదింకా. ఇంకో మాట మాట్లాడితే ఒప్పుకోడింక ఆయన. ఎందుకు? ఆల్రెడీ పెట్టేసాడు కదా కండిషన్. అమ్మో! నువ్వన్న తర్వాత నేనూకుంటానురా? నేను ఓడిపోతానా ఏంటి? నేను పోటీ పడతా. నీ దగ్గరికి ఆ అమ్మాయి వచ్చినట్టు చేస్తా. ఈమేం చేసినాడు మొత్తం అండర్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసేసాడు. మొత్తం ప్రిపేర్ చేసాడు. ఏందండి ప్రార్థనంటే? అందుకే ప్రార్థన లోతుల్లోకెళ్ళాలి. ఎక్కడికెళ్ళాలి? ప్రార్థన పై ప్రార్థనలు చేయొద్దు. ప్రార్థన యొక్క లోతుల్లోనికెళ్ళాలి. ఉపవాసంలో లోతుల్లోకెళ్ళాలి. రాత్రి ప్రార్థనలు లోతుల్లోకెళ్ళాలి. వరుసగా చేసే 2, 3, 5, 7, 8 రోజులు ప్రార్థనలు చేసే దానికి లోతులోకి వెళ్ళాలి. ఆ లోతు నీకు, నీ కుటుంబానికి, ఆ తర్వాత సంఘానికి, సంఘాలకు ఆ విధంగా లోతుకెళ్ళిపోవాలి. ప్రియులారా, ఆ ప్రార్థనల నుంచి వస్తుంది దేవుని ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం ప్రియులారా. అందుకే ప్రార్థన రుచి చూడడం కాదు, ప్రార్థనను జుర్రాలి. ప్రార్థనతో కడుపు నిండా నింపుకోవాలి. సంతృప్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని ఒక వ్యక్తి, ఒక కుటుంబం, సంఘం కలిగి ఉంటే ఆయన చెయ్యని కార్యం ఒక్కటి కూడా ఉండదు. అందుకే కోపం వచ్చింది. ఎవరికి? ఎవరికి? అందుకే చూడండి, మీరు ప్రార్థన చేసుకోకుండా అన్నం తింటే కూడా సరాన పడతది. గమనించారో లేదో? కుక్కని నీళ్ళు తాగామనుకో ప్రార్థన చేసుకోకుండా, ఆ ఒట్టి నీళ్ళు కూడా సరాన పడతాయి. ఎందుకో? అదంతే. దాని ప్రభావం అది. ఇట్లా లెక్కబెట్టు. సరానది కాడ్నించి మొదలుకుంటే ఇంకా ఏదైనా చూసుకో. నీకొచ్చేటువంటి వాటిలల్లో ఊరుకోడాయన. అయినా ఈ మొద్దుబారిన శరీరాలు, ఈ సోమరిపోతులు ఆయన మనం ఏం చేస్తామంటే రకరకాలైన సాకులు చెప్పి ప్రార్థనకు మాత్రం ఎగనామాలు, అడ్డనామాలు పెడతాం. అది వచ్చిన ప్రాబ్లమ్. అందుకే మన సమస్యలకి ఏంటండి ముఖ్య కారణం? మనం చేసిన పాపాలు గాదు. దోషం అది. ఏంటమ్మా? ఏమయ్యా? దోషం. ఊరంతా తిరగడదాం. 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని పడుకోవడానికి ఏం కాదు మనకి. చేత కాదు. ఎంత చక్కటి రగ్గు కప్పుకొని, ఎంత చక్కగా హాయిగా, హ్యాపీగా పడుకొని, లేసి మోకరించి ప్రార్థన చేయడం చేత కాదు మనకి. ఎందుకో? సుఖం ఎక్కువైంది కదా! సుఖం ఎక్కువైంది. కడుపు నిండా అన్నం ఇవ్వడం తప్పయింది. ఒంటి నిండా బట్టలివ్వడం తప్పయింది. మంచి చక్కటి ఇల్లివ్వడం తప్పయింది. మంచి ఉద్యోగం ఇవ్వడం తప్పయింది. మంచి భార్యనివ్వడం తప్పయింది. మంచి భర్తనివ్వడం తప్పయింది. మంచి పిల్లల్నివ్వడం తప్పయింది. ఎవరిది? నీకెందుకింక ప్రార్థన? ప్రార్థన అవసరం లేదు. అందుకే ఇచ్చినోడు ఇచ్చినట్టే నువ్వు ఎగ్గొడతా ఉంటే ప్రార్థనకి, ఆ ఇచ్చిన అన్నిటితోటి నీకన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తా ఉంటాడు. ప్లీజ్, అందుకే క్షమాపణ కోరుకుందాం. ప్రభువా! అసలు పాపం ఇది. నిజమే తండ్రి. నన్ను మీరు క్షమించండి. నేను మీ కొరకు ప్రార్థన చెయ్యని యెడల యెహోవాకు విరుద్ధముగా పాపము చేసిన వాడనవుతాను. హ్మ్. ఆయనడగాలి. అట్లన్నాయన్ని. ఎవరైనా? ఎవరన్నారు ఆ మాట?
ఆయన్నడగాలి. "సంగతేంటి సార్ ఈ మాట అన్నావు" అని ఆయన ఇంకేమో ఏం చెప్తాడో, ఎన్నెన్నో సంగతులు చెప్తారండి ఆయన. అన్నీ మరుగైనవి బైబిల్‌లో. అన్నీ చెప్తాడాయన. ప్రియ సోదరి సోదరులారా, అందుకే క్షమాపణ కోరుకుందాం. ప్రభువా నన్ను క్షమించండి. నన్ను కడగండి. నన్ను పవిత్రపరచండి. ఏ దోషము లేకున్నా, ఏ పాపము లేకున్నా, ఈ పాపమైతే నాకు చుట్టుకుంది స్వామీ. నన్ను క్షమించండి తండ్రి. నన్ను కడుగు నాయనా. పవిత్రపరచు. ప్రార్థనను హరించేటువంటివి ఎన్నున్నాయండి. నిద్రొస్తలేదే. అవునా అయ్యా? అయ్యో! పాపం. ఆ సెల్ ఏదైనా చూస్తా ఉండు. అట్లే నిద్రపోతాం. కానీ దుంపదేగా. ఎందుకంటే ఈమె ఆల్రెడీ చూస్తుంది. ఎందుకంటే ఈమె ప్రార్థన చేసుకుంటే, "ప్రార్థన చేసుకొని సావయ్యా" అంటుండే. అట్లా అనొద్దు. ఎందుకంటే నన్నేమన్నా అనొద్దంటే ఈయనను చూడమనాలి. దేన్ని? సెల్లుని చూడమనాలి. మొబైల్ చూస్తా. అదెప్పటిదాకా చూస్తారు? ఆ! ఎప్పటిదాకా చూస్తారు? ఎప్పటిదాకా చూస్తారు? ఇలా పెట్టుకొని మళ్ళా తీస్తారు. మళ్ళా పడతారు. అలా చూస్తుంటారు. ఎప్పటిదాకంటే నీ దుంపదేగా. కానీ ప్రార్థన మాత్రం అంతేనా కాదా చెప్పండి. అంతే అన్న వాళ్ళు దాచిపెట్టకండి, చెయ్యెత్తండి. చేస్తున్నా అంకుల్, చేస్తున్నాను బ్రదర్, చేస్తున్నాను తమ్ముడా, చేస్తున్నానన్నా, చేస్తున్నాను బ్రదర్ అని చెప్పండి. చేస్తున్నారా లేదా? చేస్తలేరు ఎవరు? మరి చేత్తలేరు. ఇక్కలే మీరు దవస్కీలు కాదు. తప్పిపోయారు చూసారా? దొంగలు మీరంతా. సామాన్యులు కాదు. ఒప్పుకోవాలి. నేనైతే అలాంటి పని చేస్తుంటా అప్పుడప్పుడు. ఇప్పుడు చెప్పండి. చేస్తారా లేదా? చేయొద్దండి మరి. అరే! మోషే కళ్ళు మూసుకోవా నువ్వు. మళ్ళేవాళ్ళు అనేవాళ్ళని. సేవకురాలు కూడా కళ్ళు మూసుకోవాలి. ఆ! ఇప్పుడు ధైర్యం వచ్చింది అందరికి. ఎత్తినంక. ఇది మనకు చుట్టుకునే భ్రష్టత్వం. పనికిమాలినయన్ని చూస్తాం. ఒక్కదాని కొరకు ఓపెన్ చేస్తే అది లేని పాపాల చిత్రాలు చూడ్డానికి అంతరికి ఏం చేస్తది? దారి తీస్తది. దాంతో ప్రార్థనాత్మ ఉండదు. పాపపు తలంపులతో నిమగ్నమై అలాగే పడిపోతాం. ప్రియులారా, ఇలా ఎన్ని దోషాలండి. అందుకే ఇదే పాపం. అసలు పాపం. అందుకే దయచేసి బాగా ప్రార్థన చేద్దాం. క్షమాపణ కోరుకుందాం. పశ్చాత్తాపడదాం. ప్రభువా ఎట్టన్నా చేసి నేను ప్రార్థన చెయ్యాలి. అది ప్రార్థన కష్టం వచ్చినప్పుడు చేసే ప్రార్థన ఎందుకు పనికిరాదది? ప్రభువా నా జీవితంలో అనునిత్యము చేసేదిగా అయిపోవాలి. నీళ్లు దాహమైతే ఎలా తాగుతాను? దాహం దాహమైనా కాకుండా నీళ్ళు ఏం చేస్తుంటాం? తాగుతూనే ఉంటాం. ఆకలి అయితది అన్నం తింటామే. ఒంటికి అవసరం గదా! నీళ్ళు తాగుతాను గదా! శ్వాస పీల్చుకుంటూనే ఉంటాను కదా! అలాగే ప్రార్థన కూడా ఆ రీతిగా నాకు అత్యవసరమైనదిగా చేయండి. అది లేకుండా ఉండలేను అనే వాడినిగా చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయాలి. తప్పనిసరి మనకేం చేస్తాడు ప్రభు? సహాయము ఆ! అందులో అన్ని ఆశీర్వాదాలున్నాయి. ఇక నువ్వు పలానా దాని కొరకు నువ్వు అడగకున్నా సరే అది వచ్చి నీ ఇంటి ముంగల నిలబడుతది. అది అడగకున్నా సరే నీ ఇంట్లో వచ్చి కూర్చుంటది. నీ బీరువాలో వచ్చి చేరిపోద్ది. ఎట్లా? ఎలా? ఏ విధంగా? అదంతా అది ప్రార్థన యొక్క మహత్యం. ఇంత మంచి సౌకర్యాన్ని, ఇంత ధననిధి ఛేదించేటువంటి ఆయుధాన్ని ఓ వసతిని దేవుడు కల్పిస్తే, దాన్నే చేయకుండా అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు అక్కడి నుంచి? అప్పదిస్తున్నాడు మనకు. గాలి మన్నిస్తున్నాడు. రాకపోతున్నాము. దాన్ని ముట్టకుండా, పట్టకుండా, దాన్ని చేయకుండా, దాన్ని ఇష్టపడకుండా చేస్తున్నాడు. అమ్మో! ప్రార్థన. ఓహ్! ఆరంభంలో ఏమైంది తెలుసా? రక్షణ పొందినప్పుడు మా బ్రదర్ అన్నాడు. కొత్తగా విన్నాను నేను. రక్షింపబడ్డ కొత్త దినాల్లో. బ్రదర్ మీరు సండే రోజన్నమాట. ఆ! బ్రదర్ సరే మధ్యలో కూడా కూడికలుంటాయి బ్రదర్. అయితే ఆహ్, మంగళవారం ప్రార్థన అంటే అవసరం లేదులే గాని, అయితే వేస్తా అన్నాడు. తప్పనిసరిగా
మీరు బైబిల్ స్టడీకి రావాలా. మళ్ళీ ఆదివారం తప్పలేదు సుమా అని చెప్పాడు. ఇదో బ్రదర్ వింటున్నాడు. ఆయన ప్రార్థనా పరుడు. ఏం చెప్పావు నువ్వు? లేదు బ్రదర్, మంగళవారం ప్రార్థన మరీ ఇంపార్టెంట్. గురువారం థర్స్‌డే అది బైబిల్ స్టడీ అది ఇంపార్టెంటే. సండే సాటర్‌డే ఉపవాస ప్రార్థన అది ఇంపార్టెంటే. మన ఆత్మీయ జీవితానికి ఇవన్నీ కావాలి. ప్రార్థన మాత్రం తప్పులేదు సుమా అని చెప్పాడు. ఆయన మోకాలు చూపించాడు ఒకసారి. అచ్చం ఎలా ఉందంటే మొత్తం మన ఏమంటారు అది? కొబ్బరి చిప్పలాగుందండి. నల్లగా కొబ్బరి చిప్పలాగుంది. మన ఒంటె మోకాళ్ళు ఎట్టుంటాయో అలా ఉన్నాయి. 2 మోకాళ్ళు అంతే. ఆయన మోకరించిన చోటు చూపించాడు. ఆ ఫస్ట్ రక్షింపబడ్డ తర్వాత ఆ పునాది పడింది. నాకు జ్ఞాపకం ఉన్నంత మట్టుకు ప్రార్థనకి ఎప్పుడు మిస్ కాలేదు నేను. అదే నన్ను ఈ దినం నిలబెట్టింది. అదే నా శ్రమలు నిలబెట్టింది. అదే నా కన్నీటి ప్రవాహములో ఒడ్డుకు చేర్చింది. అదే నా యొక్క జీవితంలో ఎంతో శ్రేష్టమైనదిగా నన్ను తీర్చిదిద్దింది. సునాయాసంగా కాదు, చాలా కష్టంగానే. కానీ అది నన్ను జ్ఞాపకం చేసుకుంది. ప్రియులారా, ఏది ప్రాముఖ్యమో అది నిర్లక్ష్యం చేస్తుంది క్రైస్తవ లోకం. ఇక్కడున్న వారిలో కూడా. ప్రియులారా, దయచేసి అందుకే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రభువా, నేను చాలా తప్పని చేస్తున్నా. దాని ప్రభావం ఎంత గొప్పదంటే దమస్కు యొక్క శక్తి ఎంత ప్రభావమైనదంటే ప్రియులారా, ఎంత ప్రభావమైంది అంటే అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. మొదటి నుంచి చదవండి. పౌలు ఇక్కను ప్రభు యొక్క శిష్యులను బెదిరించి గమనించండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును ప్రమాదమైనట్టు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనుటలా వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు వచ్చి దమస్క్ దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి చాలి. అది సంగతి అంతా మనకు తెలుసు. ఈ మనుషుడు నరహంతకుడు. ఈ మనుషుడు అనేకులను చంపుతున్నాడు. ఈ మనుషుడు అనేకులను చెరసాలలో వేస్తున్నాడు. ఈ మనుషుడు బెదిరించడమే కాకుండా హత్య చేయటలే కాకుండా వాటిని అదే నాకు ప్రాణాధారమని అలా కారిన రక్తాల్లో పాదాలు కడుక్కుంటున్నాడు. చేతుల నిండా రక్తం ఆ దినం ఉంటే తప్ప, నరరక్తం ఉంటే తప్ప నిద్రపోనటువంటి ఒక భయంకరమైన మతోన్మాదిగా తయారయ్యాడు. ఈ మతోన్మాది ఎంతమందిని పొట్టబెట్టుకున్నాడంటే చాలా మందిని పొట్టన పెట్టుకున్నాడు. చాలా సంఘాలను వినాశనం చేశాడు. చాలా మందిని బెదిరించి అదరగొట్టాడు. చాలా రకరకాలైనటువంటి విషయాల్లో చొరవ చేసుకొని భయంకరమైన పరిస్థితిని చేస్తున్నాడు. అలాగే ఓ రోజు ప్రోగ్రామ్ వేసుకున్నాడు. అదేం ప్రోగ్రామ్ అంటే దమస్కు దిక్కుండేటువంటి సమాజంల వారికి వెళ్ళి ఆ ప్రాంతంలోకెళ్ళి అక్కడ అంటే మీరు అనుకుంటుండేమో దమస్కు సమాజంలో వారికి ప్రతీకలు ఇమ్మని అడిగితే ప్రధాన యాజకుల యొక్క సమాజాలవి. అర్థమైందా? మతోన్మాదులతో కూడిన మత సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు అనుసరించేటువంటి వారికి పత్రికలు ఇమ్మని. అంటే సపోర్ట్ చేయండని. వీని సపోర్ట్ ఎందుకు? ఇంక ఎవరంటే వాడు చంపుతాడు, రక్తం తాగుతాడు అంతే. ఇంక సమస్య లేదు ఈ మనుషుడు. అలాగా పత్రికలు తీసుకొని బయలుదేరెళ్ళాడు. కానీ నేను ఎక్కడికెళ్తున్నాను అన్న సంగతి ఆయనకి తెలవదు.
అంటే తెలుసు. కానీ దాని సంగతేంటో తెలీదు మనుషునికి. దాని ప్రభావం ఏంటో తెలుసు తెలవదు ఇతనికి. అంతే. ఏమైంది? అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్క్ దగ్గరికి వచ్చాడంతే. దమస్క్ దగ్గరికొచ్చాడు. అంతే. దమస్కు వెలుపలున్నాడు. దమస్కు వెలుపలున్నాడు. దమస్కు వెలుపలున్నటువంటి ఆ సమీప ప్రదేశానికి రాగానే ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశిస్తే ఏమైందో మనకు తెలుసు ప్రియులారా. ఇక్కడ ఇది గాదు మనం ధ్యానించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. దమస్కు యొక్క ప్రభావం అది. గోనెపట్ట నేయువాని నివాస స్థలం అని ఎరగవా? సౌలా, సౌలా ఎవరి దగ్గరికొస్తున్నావు? ఎప్పుడూ వారి కన్నీటితో నా పాదాలు కడిగేటువంటిది దమస్కు. ఎప్పుడూ పశ్చాత్తాపపడి కన్నీరు కార్చేది నా దమస్కు. ఎప్పుడు ఎలాంటి ఆపదొచ్చినా బూడిదలో కూర్చునేది నా దమస్కు. ఎన్నో సందర్భాల్లో వారికి కొంచెం ఏదో తప్పినప్పుడు కోపగించుకోగానే, ఆ కోపగించుకున్నాడు ప్రభు అనగానే, పశ్చాత్తాపడి కన్నీరు కార్చి రోదనము, శోకము చేసి అంగలార్పున వినిపిస్తే, ఆకాశం నుంచి దిగివచ్చి వారిని కరుణించిన వాడిని నేను. అలాంటిది దమస్కు. ఎక్కడికొస్తున్నావురా నరహంతకుడా? సౌలా ఆగు! అన్నాడు. అంతే. ఆగు! దీని పొలిమరలోనికి రాకూడదు. ఆ పొలిమరలోనికి ఇట్టి భావం కలిగి ఈ దమస్కుకు నష్టం కలిగించాలని వస్తే నువ్వు బ్రతకలేవు సుమా అన్నాడు. ఎవరి మాటలన్నది? దమస్కు తరఫున దమస్క్ అన్నది. దమస్క్ తరఫున ప్రభువన్నాడు. ప్రభువు యొక్క ధైర్య సాహసాలను పుంజుకున్నటువంటి గోనెపట్ట నేయువాని నివాస స్థలంలో నుంచి ఆవిర్భవించిన ప్రార్థన అనేటువంటి ఒక శక్తి అన్నది మా పరలోకపు తండ్రి యొక్క కన్నీరు ప్రతిరోజు కడిగి ఆయనను పాదపూజ చేస్తూ ఉంటాం. ఆయన మా మొరలాలకించి జవాబునిస్తూ ఉంటాడు. అన్ని దిక్కులని పప్పులుడికినట్టు దమస్కుల్లో నీ పప్పులుడకవు సుమా. మా దేవుడెవరో తెలుసా? ప్రతినిత్యం మా కన్నీటితో పాదాలు కడుగుతున్నది మా పట్టణం. ప్రతినిత్యము పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నది మా పట్టణం. అలాంటి శక్తివంతమైన ప్రార్థన ఫలం కలిగినటువంటి దమస్కులో చేరడానికి నీకెన్ని గుండెలురా? నువ్వు రాలేవు, జాలవు, అడుగు పెట్టి చూడు అన్నది. అర్థం కాలే ఈ నరహంతకునికి, మతోన్మాదికి. ఒక్కటే ఉంది, వెళ్ళాలా, ఊచ కోతగొయ్యాలి. ఈ దినం కాళ్ళే కడుక్కోవడం కాదు, నిండా స్నానం చేయాలి వాళ్ళ రక్తంతో అనుకున్నాడు. కానీ అంతకు మించిన దమస్కీల యొక్క ప్రార్థన పొలమరలోకి వచ్చి రాకముందే ఆపేసింది. ఊరికే ఆపలేదు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి గొప్ప వెలుగు ప్రకాశించగా ఎవడో నెట్టివేసినట్టు నేలకు పడిపోయాడు. గుడ్డి కళ్ళు గలవాడై తడుముతూ, ఎవడైనా నా నడుకలో సహాయం చేస్తారా అని పిల్లల తడవడం ప్రారంభించాడు. ఆ దెబ్బతో ఆ మనుష్యుడు ఏమైపోయాడు? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి సువార్తికుడు, అపోస్తలుడు, ఏమి మనిషి తయారయ్యాడు ఇప్పుడు. మోషే పాత నిబంధన గ్రంథం రాస్తే కొత్త నిబంధన గ్రంథం రాయగలిగేటంత శక్తివంతమైన, బలమైన, అనుభవంతో కూడిన యేసు శ్రమపడి విడిచిపెట్టిన మిగతా ఏవైనా ఉంటే ఆ శ్రమలను తన శరీరములో వహించేవాడు తయారయ్యాడు. ప్రభావం చెప్పండి ఎవరిదో? ఎవరిది ప్రభావం? ఎవరిది ప్రభావం? దమస్కు వారి యొక్క ప్రార్థనా ప్రభావం. దమస్కు వారి ప్రార్థనా ప్రభావం ఇంత శక్తివంతమైందండి దమస్కీల యొక్క ప్రార్థన. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా,
మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా! ఎంత ప్రభావితమైంది నాకిచ్చిన ఆయుధం. ఎంత శక్తివంతమైంది నువ్వు నాకిచ్చిన ఆయుధం. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఆయుధాలను నాకు అనుగ్రహించారు. ప్రభువా! వాటిని ఉపయోగించుకోకుండా, గోనె పట్ట కట్టుకోకుండా, బూడిదలో కూర్చోకుండా, బూడిద చల్లుకోకుండా, మహా రోదనము, శోకము పెట్టక, ప్రలాపించక, దాన్ని మాని, పనికిమాలిన పనులలో పడిపోయి, నా ఆశీర్వాదాలన్నీ కోల్పోయాను. ప్రతిగా కీడు తెచ్చిపెట్టుకుంటున్నాను ప్రభా! దయచేసి నన్ను మీరు క్షమించండి. నన్ను కడగండి. నన్ను పవిత్రపరచండి అని ప్రార్థన చేయగలిగితే, దేవుడు మనల్ని ఏం చేస్తాడో చెప్పండమ్మా? ఏం చేస్తాడయ్యా? ప్రభు క్షమించి, మనల్ని కడిగి, పవిత్రపరిచి, అలా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాపరులుగా ఒకానొక దినం అంచెలంచెలుగా మనల్ని ఏం చేస్తాడు? చెప్పండి. వ్యక్తిగతంగా చేస్తాడు, కుటుంబముగా చేస్తాడు, సంఘముగా చేస్తాడు, చేస్తాడు. ఒక్కడే ఉజ్జీవం ఉంటుంది. అందులోనే ఉంది ఉజ్జీవం. అందులోనే ఉంది ప్రభావం. అందులోనే ఉంది సమస్త ఆశీర్వాదములు. పరిచర్య, వృద్ధి, అభివృద్ధి సమస్తము కూడా దాంట్లో దాగి ఉన్నది. ఇదే దమస్కీల యొక్క ప్రార్థన. ఇంత ప్రభావం కాదు గానీ, కొంత ప్రభావం అనుభవించడానికి ప్రభువు ఈ చిన్న జీవితంలో నా స్థానిక సంఘంలో ఆ కృపను ప్రభువు ఆయా సమయాల్లో మాకిస్తూ వచ్చాడు. ఒకసారి 7 రోజుల ప్రార్థన కలిగి ఉన్నాం. 7 రోజులు రాత్రి ప్రార్థనలవి. ప్రతిరోజు రాత్రి వస్తారు. అంటే మా వోళ్ళకు 9 అని అనౌన్స్‌మెంట్ చేస్తే 8 గంటలకే వస్తారు. ఎందుకంటే సమయం దొరకదని. అంటే ప్రార్థన అంటే ఎట్లా అనుకుంటున్నారు? స్పెషల్ మీటింగ్ లాగా ఉంటది మాకు. అంటే ఇక్కడి నుంచి మొదలుకుంటే అక్కడికి, అక్కడి నుంచి మొదలుకుంటే అక్కడి దాకా మంచిగా నిండుతారు. అట్లా. అయితే ఇప్పుడేమైందంటే నేను ప్రార్థన చేస్తాం. ప్రభువా! రాత్రి ప్రార్థనలు అంటే మీరు ఎప్పుడు వింటుంటారు గదా! ఎప్పుడు గూడా ఇస్తారులే అవకాశం. ఎంతైతుంది టైం? టైం బాగవుతుంది. హ్మ్. కొద్దిసేపు ఆగు చేసా. చేయలేదు జస్ట్ నేను చేయాలి కదా! చేయాలి. చీటింగ్ జాబ్. ఎప్పుడైనా ఆలోచించి అవును. చెప్పండి నవ్వట్లేదు. చెప్పండి. ప్రార్థన ప్రార్థన కాదు. వాక్యం 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 కాదులే. ఆ! అయితే అయి 7 రోజుల ప్రార్థన. 7 రాత్రుల ప్రార్థన. ప్రార్థనలు పెట్టకముందు ప్రేయర్ చేస్తారు. మా వోళ్ళు నేను చెప్తే చేస్తారులే అందరు. ప్రభువా! ఆ సందర్భంలో ఎలాంటి తొందరలు కలగకుండా, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, దాసునికి గూడా ఎలాంటి ఎమర్జెన్సీ ప్రోగ్రామ్స్ పడకుండా, తర్వాత మాకు కలతలేవి లేకుండా, నన్ను, నా భార్యను, భర్తను, మమ్మల్ని అందరినీ ప్రార్థన కొరకు సిద్ధపరచండి. అవాంతరాలు, అభ్యంతరాలు ఏవి రాకుండా దయచేసి సాయం చేయండి. ఆ 7 రాత్రులు గూడా, ఆ 7 రోజులు దయచేసి కనికరించని ప్రార్థన చేస్తారు. జనరల్‌గా. ఇది అలవాటయిపోయింది. అలాగే చేసాం మేము. ప్రార్థన చేసినాం. అయితే ఫస్ట్ రాత్రి అయిపోయింది. రెండో రాత్రి అయిపోయింది. తెల్లవారి 3 మూడో రాత్రి. అంటే బుధవారం. సోమవారం నుంచి స్టార్ట్. అయితే అప్పుడేమైందంటే ఆహ్, బ్రదర్ ఉదయం ఫోన్ చేశాడు. ఏమని చేశాడు? ఆహ్, "అన్న పలానా ఆయన ఉన్నాడు గదా! ఆయన చనిపోయిండన్నా" అని చేశాడు. అబ్బా! చనిపోయిండా? ఓ పని పెట్టిండు గదనయ్య. ఇప్పుడు పెట్టె తీసుకపోవాలె. 10 మందిని బోవాలె. పాటలు పాడాలె. ఆ బొందు తయారయ్యే వరకు వేచి చూడాలె. ఊరేగింపుగా తీసుకుపోవాలి. వాన్ని పెట్టి ప్రార్థన చేసి ముగించుకొనొచ్చేసరికి పుణ్యకాలం దాటిపోద్ది. మళ్ళా రాత్రంతా మేలుకొనుండి దేవుని సన్నిధిలో నిలబడాలి. అయితేలే అయినా సరే దేవుడు అనుమతించాడు కదా! దేవుని స్తుతిస్తాం అని చెప్పి స్తుతించి, ఆరాధించి
ఇంక ఆ తర్వాత సరేనయ్య ఇంకేదైనా ఉంటే విషయాలు తర్వాత చెప్పు అంటే. సరే ఇక రావాలి గదా! తప్పదు గదా! సరే వస్తాంలే అని అనేసేసాను. సచ్చిన సావుకు ఎట్లా ప్రభువా గట్ల సచ్చిండు ఎట్లా పోవాలి? కాబట్టి వాడిని మలబతికి అని జేస్తామా మనం? చెయ్యం. చేయలేదు గూడా. ఎట్లా చేస్తామంటే చెయ్యం కదా! చెయ్యము. నేను గూడా చేయలేదు. వందనాలు చెల్లించి, స్తుతించి, ఆరాధించి ఇంకా సరేలే అని ఇంకా పెట్టేసిన ఫోను. ఫోను అయిపోయింది. దాదాపు 10:30నో, 11 అయింది. చనిపోయిన మనిషిని మంచం మీద దించేశారు. వెలుపల టెంటేసి గడ్డేసి గడ్డో ఏదో మొత్తం మీద ఆడ ఏసి పడుకోబెట్టారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది 2 గంటలో, 2:30 గంటలో మొత్తం మీద టైమయింది. అయిన తర్వాత ఇవన్నీ ఏం తెలీదు నాకు. టక్కుమని మళ్ళీ ఫోను జేసినాడు. ఫోను చేసి, "అయ్యో! బయలుదేరుతామయ్యా నువ్వు భలే మాట్లాడుతావు వస్తున్నావా? ఇగ ఫోన్‌లేనావయ్యా చేసేది." "అరె! అట్లా కాదన్నా" అంటున్నాడు. ఏంటిదంటే ఆయన బతికిండన్నా అన్నాడు. ఆయన బ్రతికిండన్నా, లేసాడు. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమేమి జూసొచ్చిండో ఆయన పేరు మృత్యుంజయ. మృత్యువును జయించినవాడు. బాప్టిజం ఇచ్చినప్పుడు ఆయనకు పేరు పెట్టామండి. పేరులో గింత ప్రభావం ఉంటదనుకుంటామా? అనుకోం. మృత్యుంజయుడు. నిజంగా మృత్యుంజయుడు. మృత్యువును జయించొచ్చాడు. ఇంక చూసుకో తండ్రి, ఇంకా వాడు చూసొచ్చినయన్ని పరలోకం ఎట్టెట్లుంటదో అంతా చెప్పినాడు. చెప్తున్నంట. అన్నా సంతోషం, ఆనందం బంధువులందరూ వస్తుర్రు. ఈ సంగతులన్నీ వింటున్నారు. మర్చిపోయానయినా. స్తోత్రం నేనేమో ఇట్ట అనుకున్నాను. అంటే లేదు లేలా మనం ప్రార్థనలు చేస్తున్నాం గదా! దేవుడు అందుకే మళ్ళా లేపాడు మళ్ళీ లేచిండన్నా అన్నాడు. సంతోషం. ఆ తర్ ఆ తర్వాత బేస్తారం అయిపోయింది. ఆ రోజు రాత్రి అయిపోయింది. బేస్తారం అయిపోయింది. శుక్రవారం అయిపోయింది. శుక్రవారం నాడు రాత్రి ఆహ్, అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రార్థనలు అయిపోయినాయిగ. తెల్లారి. అంటే లాస్ట్ రాత్రి అయిపోయింది. తెల్లారింది. తెల్లారినంక మళ్ళీ ఫోను చేశాడు. "అన్నా మొన్నటి మృత్యుంజయుడు ప్రభువులో మళ్ళీ నిద్రించాడన్నా. ఇప్పుడేం పర్వాలేదులేయ్యా! మళ్ళా లేవగల వద్దులే. ఇప్పుడు సమాధి చేసేసిద్దాం. ఇగ నాకు పని గూడా ఏం లేదు. ఇగ మేమందరం వస్తాంలే కులాసాగా వచ్చేసి హాయిగా హ్యాపీగా చేసేస్తాం." పోయినాం. సమాధి చేసినాం. మళ్ళా లేవలేదు. ఇగ ప్రభు వస్తాడు. అప్పుడు లేస్తాడాయన. ఏం ప్రార్థన అండి. అట్లా అనుకున్నంత బాధపడ్డాను ఆంతర్యంలో. అయ్యో! అని. ఆ మనిషిని చచ్చిపోయిన వాడిని తిరిగి ఆయన అడిగినాం. "ఏందయ్యా మళ్ళెందుకొచ్చావు?" "ఇగో వచ్చినోళ్ళే. కానీ ఇంకొంచెం పనుంది పోయి రాపో" అన్నాడట. "ఇంకొంచెం పనుంది పోయి రాపో" అన్నాడంట. ఎవరు? "ఇంకొంచెం పనుంది పోయి రాపో." వచ్చాడు. పని అయిపోయిందన్నాడు వీడు. మళ్ళీ ఏం చేశాడు దేవుడు? తీసుకోండి. ఏంటిది ఆ పని? సంఘం ప్రార్థన చేస్తుంది. పొరపాటున ఆహ్, వాని లెక్క ప్రకారంగా వాడిని తీసుకొని రండి అని పంపించిన. తీసుకొచ్చిండ్రు. కానీ నువ్వింత బాధపడుతున్నావు, గిట్ల చేస్తుండని అరే! వాని లెక్క చూసినాం అంతేగాని పరిస్థితి ఏంటో చూడలేదు అనుకోని పోయిరా పోరా మళ్ళా అన్నాడంట. అందుకే వచ్చాడు. మన పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. తెల్లారే ప్రార్థనలయిపోయినాయి తెల్లారి. ఇదేంటి? రుచించాలా, అనుభవించాలా. ప్రియమైన వాళ్ళారా! అందుకే సంఘం ఎదుట సంఘం అంటే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన చేసే సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవవు. మరణం నిలవదు. ప్రార్థనలో ఉండే శక్తి అది. తన మహిమ కొరకు
ఏ కార్యమైనా చేస్తాడు. అసలు చేయకుండా మాత్రం కూడా పోడు. ఇట్లా ఓ రోజు రాత్రి మీటింగ్ అవుతుంది. మాడు మావోడిని గొలుసులు కట్టి ఆహ్, తాళ్ళు కట్టి తీసుకొచ్చారు. పీడించబడుతున్నాడు. కొంచెం కొంచెం మంచిగా అయినలే అని చెప్పి ఆయనతో మనోళ్ళు ఏం చేసినారు, ఇట్లనే కూర్చున్నారు అందరు. అందరూ కూర్చున్నారు. వాడిని కూడా పక్కకు కూర్చొనబెట్టుకొని కూర్చున్నారు. ఇంకా వాడు ముగిస్తున్నాము. అందరు కళ్ళు మూసుకున్నారు. ప్రార్థన చేస్తున్నాము. వానికి ఏమైందో ఏంటో ఆయనతో అందరిని తప్పదీశాడు. పైకెళ్ళిపోయాడు. బిల్డింగ్ పై నుంచి కిందికి దుంకినాడండి వాడు. ఇంక చూసుకున్న ఆ తండ్రి, అయ్యో! దేవునికి ఎంత అవమానమో, దేవునికి ఎంత అవమానమో అని చూస్తే, మనం ఉప్పు సంచి కింద పడితే పై నుంచి కిందేస్తే ఉప్పు సంచి ఉంటదా? మన పగిలిపోద్ది. అయితే వానికి కనీసం గీత కూడా పడలేదండి. కనీసం గీత కూడా పడల. ఆ! గీత పడలేదు. అయినా సరే డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలా? ఏమన్నా ఎక్కడైనా ఏమన్నా తాకినాయా? అన్ని పరీక్షలు చేశారు. ఏమి కాలే మళ్ళొచ్చాడు. అప్పటినుంచి అది ఎళ్ళిపోయిందంటే ఇంక మళ్ళా వస్తే ఏం పాపం. వానికి ప్రార్థన చేసి ఒక చక్కటి అమ్మాయిని పెళ్లి చేస్తే ఇద్దరు కొడుకులు తిరుగుతూనే ఉంటారు మొత్తం. మందిరం అంతా మాదే. చెప్పని పని కూడా చేస్తారాళ్ళు. అంటే ప్రియులారా, మనము ఎవరియో చెప్పుకొని ఎంతకాలం బతుకుతామండి నాకర్థం కాదు. ఎవరియో చెప్పుకోవడం కాదు. మనం అనుభవించాలా. మన వ్యక్తిగతంగా అనుభవించాలా. మన కుటుంబముగా అనుభవించాలా. మన సంఘంగా అనుభవించాలా. మన పరిచర్యలో అనుభవించాలా. అప్పుడెప్పుడో జరిగినియి. జరిగినియి కరెక్టే. ఆనాడున్న దేవుడు నేడు గూడా ఉన్నాడు కదా! వాళ్ళెట్లా అనుసరించారు మరి అంత జరగడానికి? మనం అదే దారిలో నడిచినట్లయితే, నడిచి ప్రభువా మా పక్షాన ఎందుకు చేయవు అనంటే, ఆయన ఏం చేసుకుంటాడు మన పక్షాన? చేస్తాడు. నిరూపిస్తాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, దేవుణ్ణి, తన శక్తిని మన చుట్టూరుండే జనం మధ్యన అవమానానికి, మా దేవుడు చేతగానివాడు అని చూపించకూడదు. మన దేవుడు ఎన్నటికైనా ఏమైయున్నాడు? చేతనైన వాడే అని నిరూపించాలి. అది మాటలతో కాదు. ఆ! దేవుడు సాక్షాత్ మన మధ్యలో ఉండి ఈ కార్యములు చేయవలసిన వాడైనాడు. అలా ఎప్పుడవుతుంది అంటే, ఎలా జరుగుతుందంటే, దమస్కుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దమస్కుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. దమస్కు మనకు ప్రబోధిస్తుంది. మనకు తెలివి తెల్లారేటట్టు చేస్తది. అర్థమైందా? దానికి తగినట్లు మనం ప్రతిష్ఠించుకొని ఆయనకు అప్పగించుకుంటే, ఈ రోజు గాకున్నా, ఎల్లుండి గాకున్నా, వారం గాకున్నా, ఓ నెలకు గాకున్నా, ఓ 2 నెలలు కాకున్నా, పట్టుదలతో ప్రార్థన చేసే నీ పట్టును బట్టి తప్పనిసరి ఆ ప్రార్థన ప్రభావము నీవును, నీ కుటుంబమును, సంఘం అనుభవించేటట్టుగా ఆయన చేస్తాడు. ఆయన జీవం గలవాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన నెరవేర్చుకుంటాడు. కానీ తగినంత త్యాగం, సమర్పణ, ప్రతిష్ఠిత మన దగ్గరుండాలి. అర్పించుకోవాలి మనం. మన సమయం, మన బలం, మన సుఖం, మన సౌఖ్యం, మన ఆహారం. కదండీ! మన ఆహారం. ఈ విధంగా వాటిని త్యాగము చేసి ఆయన సాన్నిధ్యంలో ఉండడం కొరకై ఎప్పుడు మనం అర్పించుకొని ప్రతిష్ఠించుకుంటామో తప్పనిసరి దేవుడు, ఈ పట్టును చూసిన దేవుడు, ఈ త్యాగాన్ని చూసిన దేవుడు, ఛ! నా ప్రజలింత అడుగుతుంటే నేనెందుకుండి అనుకుంటాడాయన. ఏదైనా చేస్తాడంతే. ఏదైనా చేస్తాడు. ఇంకో ప్రార్థన చేసుకోవాలి. ప్రభు 6 నెల్లో, 3 నెల్లో చూసి మళ్ళా సల్లారి ఎంతగనం ఎళ్ళినాం, ఎంతగనం ఎక్కినాం, అంత లోతుకు మళ్ళీ పడిపోకూడదు స్వామి. దయచేసి నన్నట్లే కొనసాగింపజేయి స్వామి అంటే, వీటిని అనుభవింపజేసి ఏం చేశాడంటే, మనల్ని ఇగ కైమా కొడతాడు. ఏం చేస్తాడు? కైమా కొడతాడు. అంటే, అంటే అర్థం ఏంటి? అని మెత్తగా కొడతాడు. ఎక్కడెక్కడ కొట్టనో, ఎక్కడెక్కడ ఏం చేయను అమ్మో! అట్లయితే అన్న అపార్థంలో తేవద్దంట్రా? అట్లా నేనంటే మీ దగ్గరకొచ్చి పరిచర్య చేసేవాడిని
కాదు. కాబట్టి సంతోషంగా స్వీకరించాలి. ప్రభువా నీకు స్తోత్రం. సంతోషం. ప్రభువా నీకు వందనాలు. నీ కృప ఇస్తే చాలు నాకు. ఓర్చుకునే ఓపికిస్తే నాకు చాలు అని ప్రార్థన చేసుకుంటుంటే, అలా దేవుడు ఏం చేస్తాడు మెల్లమెల్లగా నడిపిస్తాడు. దాంతో అతిశయించకుండా, గర్వించకుండా, చెడిపోకుండా, దేవునికి దూరం కాకుండా, ఎన్ని కార్యాలు చూసినా, ఎంతగా దేవుడు ఏం చేసినా, మనం మాత్రం తొనకని, తొలగని, బెదరని, అదరని, మోసగించబడని అద్భుతమైనటువంటి వ్యక్తులుగా, దీనులుగా దేవుని కొరకు ముందు కొనసాగడానికి ఏం చేస్తాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే మనం ప్రతిష్ఠించుకుందాం. క్షమాపణ కోరుకుందాం. మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. చూడు మరి ఏం చేస్తావు ఇక? గమనించండి. మనందరం ఇట్టి వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రతిష్ఠించుకునే ప్రార్థన చేయకుండా, ఇచ్చు వాక్యం యొక్క ప్రతిష్ఠిత ప్రార్థన చేసుకోకుండా చేయకుండా అంశాలు మాత్రమే చేయొద్దండి. రక్తమును రక్షించుకోండి. వాక్యం మీకేమర్థమైందో, ఈ వాక్యం మిమ్మల్ని ఎలా తెలిసింది, ఈ వాక్యం మిమ్మల్ని ఎలా గాయపరిచిందో, ఈ వాక్యం ద్వారా ఎలా నువ్వు నీ వాస్తవ స్థితిని గుర్తించావు, ప్రభు మన మధ్య నుండి మనతో మాట్లాడుతున్న దేవుడు. కాబట్టి దయచేసి ఏమని నువ్వు ఒక్కొక్కటి వ్యక్తిగా ఉంటున్నావో ఈ సందర్భాన్ని బట్టి, అందుకే మనం ప్రార్థన చేద్దాం. క్షమాపణ కోరుకు ప్రతిష్ఠించుకుందాం, ప్రభు అర్పించుకుందాం. ఆ తర్వాత ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం. దైవ సేవకులు నడిపిస్తారు.